వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. జగన్మోహన్ రెడ్డిలో కొంత భయం అయితే మొదలైందట. అలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు. అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? ఆయనలో ఉన్నటువంటి భయం ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. జగనన్న మీద మీకు ఎంత అభిమానం ఉందో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో ఈ వీడియోను తెలియచేయడం ద్వారా కూడా ఆయన మీద మీకు ఎంత అభిమానం ఉందో తెలియచేయండి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి నాయకుడైన కేవలం సానుభూతి నుంచి పుట్టుకొచ్చినటువంటి నేత. ఆయన విపరీతమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. అలాగని సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కూడా ఆయనకి లేదు. కడప ఎంపీ అయ్యారు. తండ్రి మరణంతో పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతకు వచ్చారు. ఏకంగా ఈ రాష్ట్రానికి సీఎం కూడా అయ్యారు. అయితే ఆయన మధ్యలో జైలు జీవితం గడిపారు. అప్పటి వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి కుమారుడుగానే సుపరిచితుడు. ఎప్పుడైతే కేసుల్లో జైల్లో పెట్టడం, 16 నెలల పాటు బెయిల్ లేకుండా చేయడం వంటి కారణాలతో ఆయన పైన విపరీతమైనటువంటి సానుభూతి వ్యక్తమైంది. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు జైలు జీవితం. ఇలా పుట్టుకొచ్చినటువంటి సానుభూతి నుంచి వచ్చినటువంటి నాయకుడే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విధంగా చెప్పాలంటే తన జైలు జీవితమే ఇంతటి తిరుగులేని నాయకత్వాన్ని ఆయనకు కట్టబెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అనర్హత వేటు పుడుతుందని ఇప్పుడు అయితే జైలు నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు భయపడడం లేదు. కానీ అదే కేసులో తన పైన అనర్హత వేటు పడితే మాత్రం కోలుకోలేని దెబ్బ తగులుతుందని మాత్రం ఇక్కడ భయపడుతున్నారు. అందుకే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో అంటే భారతీయ జనతా పార్టీతో పరోక్ష స్నేహం కొనసాగిస్తూ వచ్చారు. అయితే రాజకీయ పార్టీల ఏర్పాటుకు అధికారంలోకి వచ్చేందుకు ధైర్యంతో కూడినటువంటి దూకుడు తను అవసరం. అందుకే అధికారంలోకి వచ్చే వరకు కూడా తన దూకుడు ప్రదర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో కొంత భయం అయితే మొదలైంది. దూకుడు తగ్గి కేంద్ర పెద్దలతో సఖ్యత ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ కాదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే వారితో కూడా సఖ్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఆయనకు ఉండాల్సిందే అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జైలుకు వెళ్తే సానుభూతి, కేసులు పెడితే ప్రజల్లో గుర్తింపు అన్న రోజులు ఇవి. అందుకు తాజాగా జగన్మోహన్ రెడ్డి పైన నమోదైనటువంటి కేసుల విషయంలో అరెస్టు ఉంటుందా లేదా? అరెస్ట్ చేస్తే ఆయన సానుభూతి పొందుతారా? ఇప్పుడు ఇదే చర్చ అయితే ప్రజల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకుల్లో కావచ్చు, కొంతమంది మేధావుల్లో కూడా దీనికి సంబంధించి చర్చ అయితే జరుగుతూనే ఉన్నాయి. 12 సంవత్సరాలుగా బెయిల్ పైన కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులు నమోదయ్యాయి. ఆయన్ను సిబిఐ అరెస్ట్ చేసింది. 16 నెలల పాటు జైల్లో ఉంచింది. ప్రస్తుతం గత 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ను అరెస్టు ఉంటుందని ప్రచారం నడిచింది. అవినీతి కేసులు తిరగదోడతారని టాక్ అయితే మాత్రం వచ్చింది. అటు తర్వాత మద్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. అందులో సైతం అరెస్టు ఉంటుందనేసి తెగ హడావిడి నడిచింది. కానీ అటువంటిది ఏమీ కూడా లేకుండా పోయింది. అయితే తాజాగా సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణ పేరిట పిలిచి అరెస్ట్ చేస్తారనే ప్రచారం చాలా జోరుగానే సాగుతుంది. ఆ అంచనా కష్టమైతే ఇప్పుడు జగన్ అరెస్టుతో విపరీతమైనటువంటి సానుభూతి వస్తుందనే అంచనా వేయలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం లేకపోలేదు. తన వాహనం కింద పడి వైసీపీ కార్యకర్త మృతి చెందడం మైనస్గా మారింది. ఒక కార్యకర్త పోయాడంటే నిర్లక్ష్య స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండడం పైన కూడా విమర్శలు అయితే ఆయన మీద వెల్లువెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ప్రజలు భావిస్తే మాత్రం జగన్ అరెస్ట్ అనేది కూడా విపరీతమైనటువంటి సానుభూతి తెచ్చి పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి బూచిగా చూపించేందుకు ఇక్కడ వీడియో విడుదల చేయాలని ఇప్పటికే ఆ ఘటనకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి భారీగా డ్యామేజ్ జరిగిందని కూడా కూటమి అంచనా వేస్తుంది. దానికి సంబంధించి ఆయన కారు కింద పడినటువంటి సానుభూతి పరుడు వైసీపీ కార్యకర్త అయినటువంటి సింగయ్య ఆయన కారు కింద పడి చనిపోయిన విషయం కూడా వీడియో కూడా ఇప్పుడు వైరల్ అయింది.
ఎవరి ఆలోచన వారిదే అన్నట్టుగా ఉంది. అంతిమంగా ఏం జరుగుతుంది? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఒకదాని వెంట ఒకటి కేసులు ఆయన పైన పెట్టి జైల్లోనే పర్మనెంట్గా చేస్తారా? లే లేకపోతే సానుభూతి వస్తుందనేసి జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారా కూటమి ప్రభుత్వం అనేది కూడా ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. చూద్దాం ఏం జరుగుతుంది. దీనికి కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అప్పటి వరకు జగనన్న విషయంలో ఏం జరుగుతుందనేది కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారంగానే ఉండాల్సినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.